ప్రపంచవ్యాప్తంగా మనం చూసినట్లయితే భారతీయ స్త్రీ గురించి మన పూర్వీకులు ఆలోచించిన విధము చాలా గొప్పది. మన పూర్వీకులు మన గురించి ఎలా ఆలోచించారంటే, భారతీయ స్త్రీలు వారు ఎవరికి కనపడినా ఆ స్త్రీ, భారతీయ స్త్రీ గౌరవప్రదముగా ఉండాలా, గౌరవప్రదముగా ఉండాలా. ఎవరు చూసినా ప్రపంచం మొత్తంలో భారతీయ స్త్రీని వారు రెస్పెక్ట్ ఇవ్వాలా అనే ఉద్దేశంతో ప్రపంచంలో నలుమూలలు వెళ్ళినా ఏ ఒక్కరు కూడా ఇంత మంచి వస్త్రాలు ధరించుకోరండి. ఏ దేశంలో కూడా లేదు. కానీ ఒక్క భారతదేశం స్త్రీ మాత్రమే 5.5 మీటర్ నుంచి 6 మీటర్ల వస్త్రాలు ధరిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఎంతగా మనము గౌరవంగా బ్రతకాలా అని కోరుకున్నారు మన పూర్వీకులు. మనం ఎంత గౌరవంగా ఉండాలనేది వారు ఆశించి ఈ వస్త్రాల్ని మనకి వాళ్ళు డిజైన్ చేశారు. ఈ విధంగా ఉండాలా, ఇంత పద్ధతిగా ఉండాలా. కానీ ఈరోజు చాలామంది బయట దేశాల వస్త్రాధరణని ఇష్టపడుతున్నారు. ఎక్స్పోజ్ చేసి మీ గౌరవాన్ని మీరే పోగొట్టుకుంటారు. మీ ఇష్టం అది. మనము గౌరవంగా ఉండాలనేదే మన పూర్వీకుల యొక్క ఉద్దేశం. కనుక నిండుదనంగా ఉండాలని వారు కోరుకున్నారు. మన సంస్కృతి ఏమిటంటే నిండుదనంగా ఉండాలా, నిండైన రీతిగా ఉండాలా. ఆ విధంగా మనం ముందుకు వెళ్తూ మనము సత్క్రియల చేత అలంకరించుకోవాలని యేసయ్య ఉద్దేశమై ఉంది. మన హృదయాల్లో యేసయ్య సత్క్రియలను చూడాలా.